విషయమే మాట్లాడదాం మనము. హాజరైన కంపెనీలు నిజంగా పెట్టుబడి పెడతాయా లేక ఈవెంట్ మార్కెటింగ్ మాత్రమే ఏమైనా చేసుకుంటున్నాయా? నిజంగా ఎంఓయూలు కుదుర్చుకున్నాయి అని మాట్లాడుతున్నారు. బట్ మీరు జనవరి నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు? ప్రజల కష్టాలు ఎంత వరకు తీర్చారు? ఓకే, ప్రతిపక్షం కూడా మిమ్మల్ని అడుగుతుంది, ప్రజలకి ఇంతవరకు ఏమీ చేయలేదు మీరు అని చెప్పేసి. దావోస్ కి వెళ్లారు, ఏమీ తీసుకురాలేదు. మరి ఎంఓయూలు కుదుర్చుకున్నారు, అవి వచ్చాయా లేదా తెలియదు. రైట్, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని మళ్ళీ ఒక రైజింగ్ పెట్టారు. ఈ రైజింగ్ ఎంత వరకు రైజ్ అవుతుంది? మేడం, దావోస్ వెళ్ళినప్పుడు 2,20,000 కోట్ల ఒప్పందాలు జరిగితే ఆల్రెడీ 24 సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో యాక్టివిటీ స్టార్ట్ చేసినాయి. దాని ద్వారా 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. 2026లో ఇంకొక 6,500 కోట్ల రూపాయల సంబంధించి వర్కులు జరుగుతా ఉన్నాయి. 31,257 మందికి నెక్స్ట్ ఇయర్ ఉద్యోగాలు ఇవ్వబోతా ఉంది దావోస్ వేదికగా జరిగిన ఒప్పందాలు. ఓన్లీ పేపర్ వర్క్ చెప్తున్నారా? అది పేపర్ వర్క్ కాదు మేడం, జరిగింది చెప్తా ఉన్నాం మేము. ఇంకొకటి రియల్ ఎస్టేట్ సంబంధించి వారు మాట్లాడారు. ఎకనామిక్ సర్వే ఒకసారి చదువుకోవాలి. మేము జర్నలిస్ట్, మేము మేధావులను మాట్లాడతాం, ఒకసారి చదువుకుంటే తెలుస్తుంది. ఎకనామిక్ సర్వే ఒక రోజు బడ్జెట్ ముందు పార్లమెంట్ ప్రవేశపెట్టి ప్రధానమంత్రి గారు భాగస్వామి. రియల్ ఎస్టేట్ గ్రోత్ 2023-24లో 10% ఉంటుంది గ్రోత్, 7% అంటే 3% తగ్గింది దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ గ్రోత్. తెలంగాణ కాదు, ఏదో కేసీఆర్ గారి ఆయనలో తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎక్కడ పెరిగింది, ఎందుకు పెరిగింది? అమరావతి అన్నాడు 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా అమరావతిలో పెట్టుబడి పెట్టాల్సిన అన్ని కూడా ఆంధ్ర తెలంగాణకు వచ్చినాయి. ఆనాడు బెంగళూరులో అదేవిధంగా ట్రాఫిక్ కావచ్చు, వాటర్ మూలంగా ట్రాఫిక్ సమస్యలు హైదరాబాద్ పెట్టుబడులు వచ్చినాయి. చెన్నైలో వరదల మూలంగా హైదరాబాద్ పెట్టుబడులు వచ్చినాయి. వీళ్ళేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు, వీళ్ళు వచ్చిన తర్వాత హైదరాబాద్ రోడ్లు వేసినట్టు ఏదో పెద్ద పెద్ద మాటలు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. నాకు అర్థం కాకడదా 7,000 కోట్ల రూపాయలకు అప్పనంగా అదేవిధంగా అవుటర్ కూడా అమ్మినోళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఇంకోటి ఇలాగ సుమిత్ర గారు మాట్లాడుతూ మీరు ఏదైతే ఇప్పుడు 4 సీట్ ఉందో ఆ ప్లేస్ మొత్తం మేమే కట్టినాం అని చెప్పి మీరు సమకూర్చింది 11,000 ఎకరాలు మాత్రమే. అక్కడ 30,000 ఎకరాలతో 4 సిటీ నిర్మాణం జరుగుతా ఉంది. అంటే ఎన్ని ఎకరాలు? మేము వచ్చిన తర్వాత 19,000 ఎకరాలు అక్వైర్ జరుగుతా ఉంది. ఒక విజన్ తో ముందుకు పోతా ఉంటే ఇంకోటి సెక్రటరీ కేసీఆర్ గారు నిర్మించారు. మరి కేసీఆర్ గారు ఆ ప్లేస్ ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చిన తీసుకున్న ప్లేస్లే కదా. సెక్రటరీ కావచ్చు, ప్రగతి భవన్ సంబంధించిన ప్లేస్ కావచ్చు, అన్ని కూడా కాంగ్రెస్. ఇంకోటి కాళేశ్వరం సంబంధించి ఆ ప్లేస్ ఎవరిదండి? ఆ ల్యాండ్ అక్విజిషన్ ఎవరు చేసిన? ఆనాడు చేసిందే కదా. అంటే 91,000 కోట్ల రూపాయలు మాత్రం మీరు కాళేశ్వరం పేరు మీద ఒక ఎకరా బారాకున్నా కూడా మీరు పైసలు మాత్రం వృధా చేయొచ్చు. 1,90,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మాత్రం కమిషన్ కకృతి మీరు మధ్యలో మీరు వస్తే మీ అందరి మధ్యలో వస్తే నేను మీ ఎవ్వరు మాట్లాడి చెప్తున్నా. నేను మీరు అంత ఓపిక లేకపోతే మీరు మాట్లాడడం మధ్యలో వస్తాను. మీరు ఎవరు ఇద్దరు మాట్లాడినాను. ఇప్పుడు విజయ్ కుమార్ కూడా మాట్లాడినా నేను, మేము ఎవరు మాట్లాడినా. ఎందుకంటే మీరు ఓపిక లేకపోతే ఎట్లా అండి? మీదంతా మీ పర్సనల్ మాట్లాడుతున్నాగండి మీరు. అరే ఎందుకంటే నాకు అర్థం, ఇంత ఓపిక లేకుండా వచ్చి డిబేట్ లో కూర్చుంటున్నారు. నాకు అర్థం కాదు. మీరు ఇద్దరు మాట్లాడితే నేను ఒక్క నిన్నా, మీరు ఎంత ఓపిక లేకుండా మధ్యలో ఇంటర్ప్రిట్ చేస్తున్నారని నాకు అర్థం కాదు. ఎంత ఆవేశపడితే ఎట్లయితే? సరే సరే, ఉద్యోగాల విషయం మాట్లాడదాం. చరణ్ గారు ఉద్యోగాల విషయం మాట్లాడదాం. దీంట్లో అనుమానం లేదు. సరే, ఉద్యోగాల విషయం గురించి మాట్లాడుకోని చెప్పండి. వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తే మాత్రం నేను డిస్టర్బ్ చేస్తా. సరే, పెట్టుబడులు ఎన్ని వచ్చాయి, ఎంతమంది పెట్టారనేది పక్కన పెడితే ఈ రోజు జరిగిన సదస్సులో దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా మాట్లాడారు. గ్రీన్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా 13 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అండ్ 9 నివాస గృహాలు కూడా 9 లక్షల జనాభా ఉండే విధంగా ఒక నివాస గృహాలు కూడా వస్తాయని అన్నారు కదా. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అదే మేడం, ఇప్పుడు మేడం ఒక ఇల్లు కడతానికి 1 year అవుతుంది. మీరు ఇప్పుడు ఒక ఇల్లు కట్టి తెలుస్తుంది. అందులో 2 సంవత్సరాల్లో 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వము పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం, పెట్టుబడిదారులకు భరోసా కల్పించే ప్రయత్నం, హైదరాబాద్ ప్రపంచ నగరాల్లో పోటీ పడే విధంగా కనీసం మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేయలేదు. మీరు మాస్టర్ ప్లాన్ తయారు చేసి మీ ఆయన మాస్టర్ ప్లాన్ చెప్పండి. ఇప్పటికీ 56% టౌన్లకు మాస్టర్ ప్లాన్ లేదు. 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేసుకున్నాం. మేము 20,000 కోట్ల రుణమాఫీ చేసినాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 40,000 ఉద్యోగాలు ఇక్కడ రేపు ఇవ్వబోతా ఉంది. నాకు అర్థంగా 7 లక్షల కోట్లు అప్పు చేసి 1,00,000
కాంట్రాక్ట్ లో పెండింగ్ బిల్లు పెట్టిపోయి సరే, మీరు సరే. తెలంగాణలో సర్వనాశనం చేసి మీరు మాట్లాడితే బీఆర్ఎస్ పైన నాకు అర్థం సరే కాదు కదా. చరణ్ గారు అక్కడ చరణ్ గారు మాట్లాడితే ప్రశ్న చరణ్ గారు సమాధానం ప్లీజ్ చెప్పండి. రెడ్డి గారితో మాట్లాడదాం. మొత్తం మీరే మాట్లాడండి, అసలు మీరు ఏం తెచ్చారో అన్ని లేదు మీరే మేడం, చెప్పేస్తున్నారు. నేను మాట్లాడుతున్న మధ్యలో వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తే కరెక్ట్ కాదు. పివి రెడ్డి గారు. నేను 100% చెప్తున్నా, ఇప్పుడు నేను డిస్టర్బ్ చేసి ఖాయంగా. ఎవరు చేయలే. రైట్, బీజేపీ ఇన్ఛార్జ్ విజయాలగూడ నుంచి రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైట్ 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 చరణ్ గారు ఓకే, రెడ్డి గారికి అవకాశం ఇద్దాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, అది చెప్పకుండా ఒక కాంగ్రెస్ పార్టీ 100 కోట్లు కలిసి పెట్టి ఇది చేసిన అది చేసిన ఏదో చెప్పుకుంటూ పోతే ఎట్లా? రైట్ 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 చరణ్ గారు చరణ్ గారు గురించి మాట్లాడు, చరణ్ గారు. టాపిక్ గురించి మాట్లాడు. సరే బీజేపీ ఒపీనియన్ చూద్దాం, బీజేపీ ఒపీనియన్ చూద్దాం. రెడ్డి గారు, ఒక సంవత్సరంలోనే పెద్ద కార్పొరేటర్ల దృష్టి తెలంగాణ వైపు రావడం నాయకత్వ సక్సెస్ మంత్ర అని